The world will test you. The pain will shape you. The fire will forge you. The power was always within you. వచ్చేసింది భయ్యా. ఫైనల్గా ఇట్ ఈస్ ఓవర్ అండ్ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ కి ఒక పెద్ద గుడ్ న్యూస్ భయ్యా. ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ ఎట్టకేలకు వచ్చేసింది భయ్యా. ఈరోజు బిగ్ ట్విస్ట్ అంటే బిగ్ ట్విస్ట్ వచ్చింది భయ్యా. ఏంటంటే కనుక ఎప్పుడూ లేనటువంటి, ఎన్నడూ అసలు ఊహించినటువంటి వ్యాకెన్సీస్ వచ్చేసాయి భయ్యా ఈ ఇయర్. ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్ ఫర్ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్. ఎవరైతే కనుక బ్యాంకింగ్ సెక్టార్ కోసము ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంకింగ్ సెక్టార్ కోసము కోచింగ్లు తీసుకునేసి అహర్నిశలు ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి చాలా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి భయ్యా ఇది. సో ఇక చూసుకుంటే కనుక ఈ ఇయర్ 1500 వ్యాకెన్సీస్. ఇట్ ఈస్ ఏ హ్యూజ్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్. లాస్ట్ 2 to 3 years తో పోల్చుకుంటే కనుక ఈ ఇయర్ చాలా వ్యాకెన్సీస్ వచ్చేసాయని చెప్పాలా. ఒకసారి మనము 2025 వ్యాకెన్సీస్ చూసుకుంటే కనుక ఇది 2025 నోటిఫికేషన్ అయ్యా. ఇందులో వ్యాకెన్సీస్ చూసుకుంటే కనుక 541 వ్యాకెన్సీస్ వచ్చినాయి ఈ ఇయర్. 2025లో 541 వ్యాకెన్సీస్ వచ్చినాయి. అండ్ 2024లో 600 వ్యాకెన్సీస్ వచ్చేసినాయి. కానీ ఈ ఇయర్ మాత్రమే రికార్డు స్థాయిలో, చెప్పాలంటే రికార్డు స్థాయిలో 2026లో రికార్డు స్థాయిలో వచ్చాయి భయ్యా 1500 వ్యాకెన్సీస్. అంటే లాస్ట్ 2 to 3 years నుంచి ఇది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఈ వ్యాకెన్సీస్. బికాజ్ ఇంతకు ముందు ఇయర్స్ లో 2025లో కానీ 2024లో కానీ ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ లాస్ట్ 2 to 3 years రిక్రూట్మెంట్స్ కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి తెలుసు భయ్యా ఈ బాధ ఏందో. ఎందుకంటే కనుక తక్కువ వ్యాకెన్సీస్ ఎక్కువ కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. కానీ ఈసారి అలా కాదు భయ్యా. 1500 కట్ ఆఫ్ గురించి పక్కన కనుక అట్లీస్ట్ మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 1500 వ్యాకెన్సీస్ ఉన్నాయి ఈసారి. సో ఖచ్చితంగా దీన్ని మిస్ చేసుకోకూడదు గాయస్. బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీన్ని మిస్ చేసుకోకూడదు. మీ అహర్నిశలు, మీ సాయశక్తులు దీంట్లో పెట్టండి. ఖచ్చితంగా ఈ ఇయర్ ఒక మంచి జరుగుతుందనేసి కోరుకుంటున్నాను. సో హ్యాపీ ఫర్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ గాయస్. సో ఓకే, కమింగ్ టు ది నోటిఫికేషన్. సో వ్యాకెన్సీస్ గురించి చూస్తే కనుక ఓవరాల్ 1500 వ్యాకెన్సీస్ వచ్చాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి టోటల్ 234 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి టోటల్ 234 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి టోటల్ 144 వ్యాకెన్సీస్ ఉన్నాయి భయ్యా. ఓబీసీకి వచ్చేసి 390 ఓవరాల్ వ్యాకెన్సీస్. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 144 వ్యాకెన్సీస్. అండ్ రిమైనింగ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 588 వ్యాకెన్సీస్. ఓవరాల్ చూసుకుంటే కనుక మనకు 1500 వ్యాకెన్సీస్. ఈ 1500 వ్యాకెన్సీస్లో రెగ్యులర్ వ్యాకెన్సీస్ వచ్చేసి 1446 వ్యాకెన్సీస్ అండ్ 54 వచ్చేసి బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ వచ్చేసాయి భయ్యా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక డేట్లు అని చెప్పుకోవాలా. డేట్లు అనేది చాలా ఇంపార్టెంట్ భయ్యా మనకు. సో అప్లికేషన్ విండో వచ్చేసి మనకు 18th 6 2026 అంటే జూన్ 18 నుంచి, అనగా ఈ రోజు ప్రజెంట్ డే ఇది రికార్డ్ చేస్తున్న రోజు, ఈ రోజు నుంచి జూలై 8th లోపల అప్లికేషన్ విండో ఓపెన్, జూలై 8th వరకు అప్లికేషన్ విండో ఓపెన్ లో ఉంటుంది భయ్యా. సో జూలై 8th లోపు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. అండ్ ఫీజు కూడా జూలై 8th లోపల కంప్లీట్ చేసేయాలా, అప్పుడే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఫుల్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీషన్ అయినట్టు విత్ పేమెంట్ తో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జూలై 2nd week or 3rd week లో ప్రిలిమ్స్ కాల్ లెటర్స్ వచ్చేస్తాయి భయ్యా. ఎస్బీఐ పిఓ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆగస్ట్ లో జరగబోతుంది భయ్యా. టు బి ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటే కనుక మై గెస్ వచ్చేసి ఇట్ మైట్ బి హ్యాపెన్ ఇన్ ఆగస్ట్ 1st week. డెఫినెట్ గా అని చెప్పలేం కానీ బట్ ఛాన్సెస్ ఉన్నాయి, మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే ఈ ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే కనుక ఎక్కువ ఉన్నాయి భయ్య ప్రిలిమినరీ ఎగ్జామ్. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉండబోతుంది. సో విత్ ఇన్ 1 month అని చెప్పుకోవచ్చు మనము. సో ప్రిలిమ్స్ వచ్చేసి ఆగస్టులో జరగబోతుంది అండ్
ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టులో జరగబోతుంది. అండ్ విత్ ఇన్ 1 month లో, అంటే సెప్టెంబర్లోనే మనకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది భయ్య. సో ఎవరైతే కనుక మెయిన్స్లో ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్లోకి వెళ్తారు. మెయిన్స్లో క్వాలిఫై అయితే కనుక వాళ్ళు phase 3లోకి ఎంటర్ అవుతారు. టోటల్ 3 phases ఎగ్జామ్ జరగబోతుంది భయ్య. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్, సెకండ్ ఫేజ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ మెయిన్స్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు phase 3కి వెళ్ళిపోతారు. ఈ phase 3లో కూడా 3 rounds ఉంటాయి భయ్య. ఈ 3 rounds లో ఫస్ట్ రౌండ్ సైకోమెట్రిక్ టెస్ట్. ఇట్ ఈస్ నాట్ ఏ కన్సిడరబుల్ టెస్ట్. ఇట్ ఈస్ జస్ట్ క్యాండిడేట్ గురించి తెలుసుకోవడం కోసము ఈ సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. అండ్ అదర్ 2 టెస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజెస్. సో ఇవి 2 ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంకా మనం చెప్పుకుంటే కనుక December 2026 ఆర్ January 2027 కల్లా ఈ రిక్రూట్మెంట్ ఫైనల్ రిజల్ట్ అయితే రాబోతుంది భయ్య. ఇదైతే షార్ట్ గా చెప్పుకోవచ్చు. మనము ఈ రిక్రూట్మెంట్ లో ఎవరైతే కనుక 2026 SBI PO రిక్రూట్మెంట్ లో పాల్గొనబోతున్నారో వాళ్ళకు December 2026 ఆర్ఎల్స్ January 2027 స్టార్ట్ కాక ముందుకే వాళ్ళకు రిజల్ట్ అనేది చేతిలో ఉంటుంది. ఇది అయితే పక్కా గైస్, పక్కా. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా కిందకి వస్తే కనుక ఎవరైతే క్యాండిడేట్ 21 years అబోవ్ ఉండాలా అండ్ 30 years బిలో ఉండి ఉండాలా. సో 30 years ఉన్నా ఓకే, 21 years ఉన్నా ఓకే. బట్ 20 years ఉండకూడదు, 31 years ఉండకూడదు అలా భయ్య. సో ఇంకా యాజ్ యూజువల్ ఐజ్ రిలాక్సేషన్ అయితే ఉంటాయి. ఇది ఓబీసీకి అయితే 3 years, SC STకి అయితే కనుక 5 years, అండ్ రిమైనింగ్ PW వాళ్ళకైతే కనుక ఈ విధంగా ఉండబోతుంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఈ విషయంలో అప్లై చేసే ప్రతి ఒక్కరికి మ్యాక్స్ టు మ్యాక్స్ చాలా మందికి ఇందులో డౌట్ ఉంటుంది. అసలుకి ఏంటి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఏంటి, అసలు కౌంట్ ఎలా కౌంట్ అవ్వబడుతుంది, ఎన్ని ఎగ్జామ్స్ రాసినాం అనేసి కౌంట్ అవ్వబడుతుంది అంటే కనుక ఇందులో చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు భయ్య. ప్రిలిమ్స్ రాసే కౌంట్ అవ్వబడదు. ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కౌంట్ అవ్వబడదు. విల్ నాట్ బి ఏ కౌంటెడ్ యాజ్ ఎ ఛాన్స్. బట్ కౌంట్ ఎగ్జామ్ కౌంట్ ఎప్పుడైతే అంటే కనుక నువ్వు ఏ రిక్రూట్మెంట్ అయితే కనుక మెయిన్స్ ఎగ్జామ్ కి అటెండ్ అయ్యావో, జస్ట్ అటెండ్ అయినా పర్లేదు మెయిన్స్ ఎగ్జామ్ కి, అది ఒక కౌంట్ గా పరిగణించబడుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎన్ని రాసినా అది కౌంట్ కిందికి రాదు. మెయిన్స్ ఎగ్జామ్ 1 రాసినా అది కౌంట్ కిందికి పరిగణించబడుతుంది. అండ్ ఓకే, ఇంకా ఛాన్సెస్ విషయానికి వస్తే కనుక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 6 attempts ఉంటాయి. అందులోనూ అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ పీడబ్ల్యూడి వీటిల్లో పీడబ్ల్యూబిడి కానీ ఒరిజినల్ ఓబీసీకి కానీ 9 chances ఉంటాయి. 9 attempts ఉంటాయి. దట్ టు బి మెయిన్స్ మాత్రమే పరిగణించబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా SC ST వాళ్ళకైతే కనుక నో రిస్ట్రిక్షన్ భయ్యా, ఎన్ని ఎగ్జామ్స్ కావాలంటే అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. బట్ ఇంకా ఏజ్ క్రైటీరియా, ఏజ్ రిలాక్సేషన్ అన్ని పరిగణలోకి వచ్చేస్తాయి, అది కనుక గుర్తుపెట్టుకోండి. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 భయ్యా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి ఈ ఫీజు ఉంటుంది. SC ST PWD వాళ్ళకైతే కనుక ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ప్రిలిమ్స్ ప్యాటర్న్ కు చెప్తాం భయ్యా. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 3 stages లో ఉంటుంది. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 3 stages లో ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇది 100 marks ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనమాట. 100 marks ఉంటుంది. అండ్ ఇందులో 3 sections ఉంటాయి భయ్య. ఈ 3 sections 1 hour టైమింగ్ లో ఉంటాయి. ప్రతి సెక్షన్ గాను ఇండివిజువల్ సెక్షనల్ టైం అనేది ఇస్తారు భయ్య. సో ఇందులో సెక్షన్స్ వచ్చేసి ఇంగ్లీష్ సెక్షన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 marks ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 questions ఉంటాయి. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 20 minutes. నెక్స్ట్
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సింపుల్ క్వాన్స్ లో 30 మార్క్స్ ఉంటాయి, 20 మినిట్స్ టైమింగ్ ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ అబిలిటీ 30 మార్క్స్ ఉంటుంది, 20 మినిట్స్ టైమింగ్ ఉంటుంది సెక్షన్ టైమింగ్. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక 3 సెక్షన్స్ 100 క్వశ్చన్స్, ఓవరాల్ మార్క్స్ వచ్చేసి క్యుములేటివ్ ఓవరాల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అండ్ టోటల్ టైమింగ్ ఆఫ్ దిస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈజ్ 1 అవర్. 1 అవర్ లో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రిలిమ్స్ ఎలా ప్రిలిమ్స్ నుంచి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా తీస్తారంటే కనుక, ఎలా కన్సిడర్ చేస్తారంటే కనుక ఎంతమంది అయినా అప్లై చేయని ఎన్ని వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయో అన్ని వ్యాకెన్సీస్ కి 10 times ఆఫ్ దట్ వ్యాకెన్సీస్ క్యాండిడేట్స్ ని మనకు బయటికి తీస్తారు ప్రిలిమినరీ నుంచి. సో 10 times దట్ మీన్స్ ఫర్ సపోజ్ ఇప్పుడు 1500 ఉన్నాయి భయ్యా. సో మనకు 1500 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో 1500 వ్యాకెన్సీస్ గాను సో ప్రిలిమ్స్ లో ఎంతమందిని బయటికి తీస్తారంటే కనుక మెయిన్స్ కి ఎలిజిబిలిటీ చేస్తారంటే కనుక 10 times అంటే 15,000 మెంబర్స్ ని 10 times అంటే కనుక 15,000 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు భయ్య. 15,000 మెంబర్స్ క్యాండిడేట్స్ ని ప్రిలిమ్స్ లో నుంచి సెలెక్ట్ చేస్తారు. ఈ 15,000 మెంబర్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో సెకండ్ ఫేజ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ 15,000 మెంబర్స్ కి మెయిన్స్ ఎగ్జామ్ రాసేదానికి ఎలిజిబిలిటీ వస్తుంది భయ్య. సో దట్ టు బి ఆ కట్ ఆఫ్ ని రీచ్ చేయాలా, ప్రతి ఒక్కరు ఆ కట్ ఆఫ్ ని రీచ్ అవుతారు. ఆ కట్ ఆఫ్ 10 times ఆఫ్ దట్ వ్యాకెన్సీస్ గా కట్ ఆఫ్ ని అయితే పెట్టడం జరుగుతుంది. సో నో సెక్షనల్ there will be no sectional cut off. క్లియర్ గా మెన్షన్ చేశారు భయ్య ఇందులో చూసుకుంటే కనుక there will be no sectional cut off for preliminary examination. సో ఇక్కడ నీకు ఇంగ్లీష్ ఆర్ క్వాంట్ ఆర్ రీజనింగ్ కి సపరేట్ కట్ ఆఫ్స్ అనేది ఏముండదు. ఓవరాల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆ ఓవరాల్ లో ఎన్ని అయితే మార్క్స్ ఉంటాయి అన్ని మార్క్స్ రీచ్ అయితే చాలు. సపరేట్ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఏమీ లేదు ఇక్కడ. సో నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి కనుక మెయిన్స్ 2 types ఉంటుంది భయ్య. ఇందులో 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటాయి, ఇంకోటి వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ లో యాజ్ యూజువల్ గా రీజనింగ్ అండ్ క్వాంట్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే కనుక క్వాంట్. సో జనరల్ అవేర్నెస్ ఎకానమిక్ అండ్ బ్యాంకింగ్ నాలెడ్జ్ అన్ని కనుక ఈ సెక్షన్ లోనే ఉంటాయి. సో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ లో ఉంటుంది. అండ్ ఇంకా రీజనింగ్ చూసుకుంటే కనుక టోటల్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటుంది. 60 మార్క్స్ అండ్ 50 minutes అయితే డ్యూరేషన్ ఉంటుంది రీజనింగ్ కి. సో క్వాంట్ విషయానికి వస్తే కనుక 30 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్, 45 minutes డ్యూరేషన్ ఉంటుంది భయ్య. సో జనరల్ అవేర్నెస్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఈ సెక్షన్ కింద వచ్చేసి కనుక 60 క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి, 60 మార్క్స్ ఇందులో ఉంటాయి. 45 minutes ఆఫ్ టైం అయితే కనుక మనకి ఈ సెక్షన్ కి అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ భయ్య. ఇంగ్లీష్ లో చూసుకుంటే కనుక 40 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ 20 మార్క్స్ మాత్రమే. సో ఇక్కడ మీరు స్ట్రాటజీ ప్లే చేయాలి భయ్య. ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలంటే స్ట్రాటజీ ప్లే చేయాలా. ఇక్కడ మీరు 40 మార్క్స్ అవుట్ అండ్ అవుట్ ఆఫ్ 40 మార్క్స్ క్వశ్చన్స్ కి మీరు అటెంప్ట్ చేస్తే కనుక మీకు వచ్చేది 20 మార్క్స్ మాత్రమే. కానీ మిగతాది చూస్తే భయ్య నీకు జనరల్ అవేర్నెస్ లో 60 క్వశ్చన్స్ కి 60 మార్క్స్, క్వాంట్ లో 30 క్వశ్చన్స్ కి 60 మార్క్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ కి 60 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ కి ఈ ఫేజ్ 2 మెయిన్స్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి. 170 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండ్ 3 hours ఆఫ్ టైం అయితే కనుక జరుగుతుంది ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్. సో దాని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది భయ్యా. అది దీన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ అనేసి కూడా చెప్తారు. సో టోటల్ 3 క్వశ్చన్స్ ఇందులో అటెంప్ట్ చేయాలా. 3 ఏంట్రా అంటే కనుక 1 is ఈమెయిల్ రైటింగ్ అండ్ సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అది మన చాయిస్ భయ్యా, వెదర్ రిపోర్ట్ రైటింగ్ అన్నా లేదంటే ప్రిసైజ్ రైటింగ్ అన్నా ఈ రెండిట్లలో మనం చూస్ చేసుకోవచ్చు ఏదో ఒకటి. ఇంకా ఈమెయిల్స్ లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం చూస్ చేసుకోవాలా, ఏదో ఒక ఈమెయిల్ రాయాలా, ఖచ్చితంగా ఇది రాయాలా.
సో సేమ్ లైక్ సిచ్యువేషన్ అనాలిసిస్ కూడా. సో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనం ఒకటైతే ఖచ్చితంగా రాయాలా, అండ్ రిపోర్ట్ రైటింగ్ ఆర్ ప్రిసైజ్ రైటింగ్ లో ఏదో ఒకటి కనుక రాయొచ్చు, అది మన చాయిస్ భయ్య. సో టోటల్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. వీటికి ఈ సెక్షన్ కి 30 minutes టైం అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఫేజ్ 2 మార్క్స్ చూసుకుంటే 230 మార్క్స్ కి ఉంటుంది, 3 hours 30 minutes ఉంటుంది. సో ఇంకా ఇందులో నుంచి ఫేజ్ 2లో నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు భయ్యా అని అంటే కనుక, సో మినిమం క్వాలిఫైయింగ్ ఎంతమందిని సెలెక్ట్ చేస్తారండి కనుక 3 times ఆఫ్ ది వ్యాకెన్సీస్. ఇంకా సెక్షనల్ కట్ ఆఫ్ గురించి చూసుకుంటే కనుక సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది భయ్యా. ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ లో. ప్రతి ఒక్కరు మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ ఫర్ ఈచ్ టెస్ట్ ఆర్ సెక్షన్, ప్రతి టెస్ట్ ప్రతి సెక్షన్ లో మినిమం సెక్షనల్ కట్ ఆఫ్ అయితే రీచ్ అవ్వాలా. ఎందుకంటే కనుక మీరు ఓవరాల్ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలా అండ్ సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలా. రీచ్ అవుతేనే ఫేజ్ 3కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఇప్పుడు ఓవరాల్ కట్ ఆఫ్ రీచ్ అయ్యి ఫర్ సపోజ్ ఓవరాల్ 80 కట్ ఆఫ్ ఉండి ఇంగ్లీష్ లో మాత్రం మీకు ఒకవేళ సపోజ్ ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చేసి 80 ఉంది భయ్యా, ఓవరాల్ కట్ ఆఫ్ 80 ఉంది, బట్ మీకు ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చేసి 80 ఉండి కానీ క్వాంట్ లో సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు అనుకోండి, క్వాంట్ లో సెక్షనల్ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు అంటే కనుక మీరు ఓవరాల్ గా ఫేజ్ 2లో క్వాలిఫై అవ్వనట్టే. ఎందుకంటే కనుక ఓవరాల్ రీచ్ అవ్వాలా, ఓవరాల్ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలా, ప్లస్ యాజ్ యూజువల్ గా సో సెక్షనల్ కట్ ఆఫ్ ని కూడా రీచ్ అవ్వాలా. ఏ సెక్షన్ కి తగ్గట్టు కట్ ఆఫ్ ఆ సెక్షన్ కి ఉంటుంది, ఆ కట్ ఆఫ్ ని రీచ్ అవ్వాలా. అవుతేనే అప్పుడు మీరు ఫేజ్ 2 క్వాలిఫై అయ్యి ఫేజ్ 3కి ఎంటర్ అవుతారు. సో ఫేజ్ 2లో నుంచి ఎంతమంది క్యాండిడేట్స్ ని బయటికి తీస్తారంటే అప్ టు 3 times ఆఫ్ ది వ్యాకెన్సీస్. ఇప్పుడు మనం చూసుకున్నాం పైన ప్రిలిమ్స్ తర్వాత 15,000 అంటే 10 times అంటే 15,000 బయటికి తీస్తారు. అలాగే మెయిన్స్ లో నుంచి 3 times, సో 4,500 మెంబర్స్ అయితే బయటికి తీస్తారు భయ్యా. బయటికి తీస్తారు మెయిన్స్ కి. మెయిన్స్ తర్వాత నుంచి 4,500 మెంబర్స్ అయితే కనుక ఫేజ్ 3కి సెలెక్ట్ చేస్తారు భయ్యా. సో ఫేజ్ 3 ఓకే, ఫేజ్ 3 కంటే ముందు సో పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ వచ్చేసి 1/4 ఆఫ్ ద మార్క్స్. ఎన్ని అయితే మార్క్స్ ఉంటాయో ఆ మార్క్స్ కి 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఇందులో. నెక్స్ట్ ఫేజ్ 3. ఈ ఫేజ్ 3లో 3 types ఉంటాయి భయ్యా. వన్ ఈజ్ సైకోమెట్రిక్ టెస్ట్, అనదర్ ఈజ్ గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో సైకోమెట్రిక్ టెస్ట్ అనేది జస్ట్ వాళ్ళ పర్సనాలిటీ, క్యాండిడేట్ యొక్క పర్సనాలిటీ ప్రొఫైలింగ్ కోసం మాత్రమే వాడతారు, అంతేగాని దీనికంటూ ఏ మార్క్స్ అయితే ఉండవు భయ్యా. ఇంకా గ్రూప్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసి మార్క్స్ ఉంటాయి. గ్రూప్ ఎక్సర్సైజ్కి వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయి, ఇంటర్వ్యూకి వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్ ఫేజ్ 3లో వచ్చేసి టోటల్ 50 మార్క్స్ అయితే ఉంటుంది ఫేజ్ 3. ఈ ఓవరాల్ మనకు 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంకా మనకు మెరిట్ లిస్ట్ ఆర్ ఫైనల్ సెలెక్షన్ ఎలా చేస్తారంటే కనుక ఫేజ్ 2లో వచ్చిన మార్క్స్ అండ్ ఫేజ్ 3లో వచ్చిన మార్క్స్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఫేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. సో ఈ మార్క్స్ ని మనం ఎక్కడా కన్సిడర్ చేయరు. మెరిట్ లిస్ట్ కోసం అయితే ప్రిలిమినరీ మార్క్స్ ని అయితే కన్సిడర్ చెయ్యరు. సో నువ్వు ప్రిలిమ్స్ లో కట్ ఆఫ్ రీచ్ అయినావా, ఓకే బస్ దట్స్ ఇట్, నువ్వు మెయిన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ అవుతాయి. కానీ మెయిన్స్ లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో, తర్వాత ఫేజ్ 3లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఈ రెండింటిని మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఈ మార్క్స్ బేస్ మీదనే మనకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు భయ్యా. సో ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 వీటి మార్క్స్ బేస్ మీదనే మనకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. దట్ టు బి ఎలా తీస్తారంటే కనుక ఫర్ సపోజ్ ఫేజ్ 3 మనకు 230 మార్క్స్ కు ఉంటాయి, సారీ ఫేజ్ 2 వచ్చేసి 230 మార్క్స్ కు ఉంటాయి, ఫేజ్ 3 వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి, ఓవరాల్ 280 మార్క్స్ కి. ఈ 280 మార్క్స్ ని 100 మార్క్స్ గా 100 మార్క్స్ గా కన్వర్ట్ చేసుకుంటారు. ఎలా అంటే కనుక ఫేజ్ 2 నుంచి 3 times తీస్తారు, ఫేజ్ 2 నుంచి 75% తీస్తారు, అండ్
ఫేజ్ 3 నుంచి 25% తీస్తారు, 25% తీస్తారు. సో ఓవరాల్ 75 ప్లస్ 25 100% ఇక్కడ మార్క్స్ ని బయటికి తీస్తారు భయ్య. సో ఈ టోటల్ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3ని 100%కి కన్వర్ట్ చేసి ఇందులో ఎంతైతే మార్క్స్ వచ్చి ఉంటాయో దట్ టు బి ఆ మార్క్స్ లో మెరిట్ లిస్ట్ ని బట్టి టాప్ ఆ సీట్ కి టాప్ మెరిట్ లిస్ట్ టాప్ ఆర్డర్ నుంచి వస్తారు భయ్య. సో అలా సెలెక్ట్ చేస్తారు, అలా అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఇందులో. సో ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉంటాయి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కోసం మాత్రమే. అండ్ మెయిన్స్ ఎగ్జామ్కి అయితే కనుక గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అయితే కనుక ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణ విషయానికి వస్తే కనుక హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమ్స్కి అయితే కనుక ఉంటాయి ఎగ్జామ్ సెంటర్స్గా. అండ్ హైదరాబాద్ అండ్ ఖమ్మం ఫర్ మెయిన్స్ ఎగ్జామ్స్కి సెంటర్స్గా ఉంటాయి. అది భయ్య ఈ SBI PO 2026 నోటిఫికేషన్ హైలైట్స్ వచ్చేసి ఇది మ్యాటర్. నేను మీకు ఇంకా చెప్పాలంటే ఇంకా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ 2025లో 541 వ్యాకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ 2024లో 600 వ్యాకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ఇయర్ అనేది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బికాస్ 1500 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఈ ఇయర్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కి చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ భయ్య. సో ఇంకా ఎగ్జామ్ వచ్చేసింది. అలర్ట్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఎగ్జామ్ ని క్రాక్ చేయాలనుకుంటున్నారో చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి భయ్య. డోంట్ టేక్ ఇట్ ఈజ్ టూ ఈజీ బికాస్ దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఛాన్స్ అనుకోని ప్రయత్నించండి. గట్టి ఛాన్స్ ఇవ్వండి, గట్టి పోటీ ఇవ్వండి సారి. ఎందుకంటే వ్యాకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నేనైతే గనక ఎంతమంది అయితే గనక వాళ్ళందరూ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి స్కోర్స్ వచ్చి మంచిగా క్వాలిఫై అయ్యి ఈ ఇయర్ ఎండ్ లోపల ఒక జాబ్లో కూర్చుంటారనేసి నేను కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్ యూ గైస్.